ఈ కనకదార స్తుతి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మనకు ఆర్థిక సమస్య ప్రతి ఒక్కరు చవి చూడాల్సిందే. ఎంత గొప్పవాడైనా కూడా ఎక్కడో ఒక చోట ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిందే. ఇటువంటి విషయంలో ముఖ్యంగా మన ఆదిశంకరాచార్యుల వారు ఎంత మంచివారంటే మన యొక్క బాధను చూసి ఆయన అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి కొల్లాపురి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు ఆయన. ఆమె దిగి వచ్చి ఆయనతో మాట్లాడే ఆయనకు దర్శనం ఇచ్చారు. అంత గొప్ప ఆదిశంకరాచార్యులకు పాదాభివందనాలు చేస్తూ ఈ యొక్క కనకదార స్తుతి గురించి నేను మీకు 2 వాక్యాల్లో చెప్పేస్తాను. మన శంకరాచార్యుల వారు ఇంటికి భవితే భిక్షాం దేహి అని భిక్ష తీసుకోవడానికి ప్రాతకాలంలో వెళ్ళేవారు. అప్పుడు ఒక పేద రాలి ఇంటి దగ్గరకు వచ్చారు. ఆమె కళ్ళను నీళ్లు పెట్టుకుని, అయ్యో ఎంత అదృష్టం చేసుకున్నాను, స్వామివారు భిక్షకు వచ్చారు కానీ దగ్గర ఏమీ లేదే, చాలాసేపు తటపటాయించి బయటికి రావడానికి నామోషిగా తలుపు చాటుగా నిల్చుకొని దుఃఖపడుతుంది. అప్పుడు భవితి భిక్షాం దేహి అని 2 సార్లు అరిచారు శంకరాచార్యుల వారు. 3వ సార్లు అరిచేటప్పటికీ అప్పుడు ఈ యొక్క భిక్ష తీసుకునేటప్పుడు ఎత్తులు ఏం చేస్తారు, 3 సార్లు కన్నా ఎక్కువ పిలవరు, తర్వాత వెళ్ళిపోతారు. ఆమె 2వసారి అయింది, 3వసారి కేక విని బయటికి వచ్చింది. ఇంట్లో ఏమీ లేదు. అప్పుడు ఒక చిన్న ఉసిరికాయ ఒకటి దొరికింది ఆమెకు. చాలా మదన పడుతూ దాన్ని తీసుకొచ్చి, స్వామి ఈరోజు మీ వంతులో కేవలం ఒక చిన్న ఉసిరికాయ దొరికింది, ఇదొక్కటే మీకు నేను ఇవ్వగా సమర్పిస్తున్నాను, నన్ను క్షమించండి, ఇల్లు పూర్తిగా నిండుకొనింది, ఏమీ లేదు అని చాలా బాధపడుతూ చెప్పింది. అప్పుడు స్వామివారు ఆమె దుఃఖాన్ని తట్టుకొని చూడలేక వెంటనే కనకదార స్తుతి వందే వందారు మందార అని చెప్పేసి అమ్మను లక్ష్మీదేవిని ఎంతో అద్భుతంగా పొగుడుతూ తనను ప్రసన్నురాల్ని చేసేటప్పటికీ అమ్మ మురిసిపోయింది. అబ్బా, నా కొడుకు ఇంత చక్కగా నా గురించి వివరణ చేస్తున్నారే, అక్కడ ఏంటి అమ్మను ప్రతి ఒక్క అంగాలలో అమ్మ ఎట్లా ఉంది, మన దగ్గర ఎలా వస్తుంది, ఎలా నడుస్తుంది, ఎంత చిరునవ్వు నవ్విస్తుంది, ఎంత మందస్మిత వదనంతో వస్తుంది, ఆహా ఆమె యొక్క అందాన్ని వర్ణిస్తూ ఆమె యొక్క సౌమ్య రూపాన్ని, ఆమె అభిమానాన్ని, ప్రేమను, ఆప్యాయతను పిల్లల మీద చూసేది. కొంత బంగారు ఆభరణాలతో, కాళ్లకు మంచి బంగారు గజ్జెలతో, వడ్డాణంతో, నగలతో మెరిసిపోతూ అమ్మ దర్శనమిచ్చింది. వెంటనే ఆమె యొక్క పైకప్పు నుంచి దబాదబా అన్నీ ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు ఇల్లంతా నిండిపోయింది. స్వామి సంతోషించి అక్కడి నుంచి, అమ్మ నీకు శతకోటి ధన్యవాదాలు. అప్పుడు అమ్మవారు ఒక అనుగ్రహం ఇస్తుంది. ఎవరైతే దారిద్ర్యముతో సతమతమై అవుతున్నారో అటువంటి వాళ్ళు, నాయన నీవు పొగిడినటువంటి, నీవు రచించినటువంటి, నీవు పాడినటువంటి ఈ కనకదార స్తుతిని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళ ఇంట్లో దారిద్ర్యం అనేది ఉండదు. నేను సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో నివాసం చేసి వాళ్ళను ప్రతి ఒక్క అడుగులో కాపాడుతూ 7 తరాల వరకు ఎటువంటి కష్టాలు లేకుండా వాళ్ళు కాపాడుతాను, ఇది నేను నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి అమ్మవారు అంతరార్థమవుతారు. ఆహా పేదరాలు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మ నాయన తండ్రి నన్ను దరిద్రా నుంచి ముక్తులు చేసినందుకు మీకు శతకోటి వందనాలు అని ఆదిశంకరాచార్యులకు పాదాభివందన చేస్తూ అందరితో మెప్పులు ఆ అందరినీ పిలిచి ఇంట్లో ఈ యొక్క అమ్మవారి పూజ చేసి ప్రతి ఒక్కరికి కూడా దాన ధర్మాలు చేసి సుఖ సంతోషాలతో ఉంది. ఇది మనము ఈ కనకదార స్తుతి ఆదిశంకరాచార్య వారు రచించినటువంటి దీన్ని యొక్క మహత్యము. దీన్ని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసంలో ప్రత్యేకంగా, తర్వాత కార్తీక మాసంలోనూ, తర్వాత ఈ యొక్క ఆశ్వీజ మాసంలోనూ చక్కగా పారాయణ చేస్తూ లలితా సహస్రనామము, ఆ తర్వాత మణిద్వీప వర్ణన, ఇవన్నీ కూడా. మణిద్వీప వర్ణన అంటే ఏమిటి, అక్కడ కూడా అమ్మవారు శివపార్వతుల గురించి, కైలాసం గురించి ఎంతో చక్కగా అమ్మవారిని వర్ణిస్తూ అభినందిస్తూ మన యొక్క మూఢత్వాన్ని, మన యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి రమ్మని కోరుకుంటూ అమ్మను ఎక్కడెక్కడ ఉన్నారో కొలుస్తూ ఉన్నటువంటి మణిద్వీప వర్ణన. ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలి, ఎవరైతే కష్టాల నుంచి విముక్తి పొందాలంటే ఆ యొక్క
వాళ్ళు త్వరగా నూతన గృహం కట్టడం కానీ మంచి సుఖ సౌఖ్యాలు ఉండడానికి కానీ ఈ మణిదీప వర్ణన 9 సార్లు పారాయణం చేయాలి. ఇది చాలా గొప్ప విషయము. ఆ తదనంతరము లలితా సహస్రనామము, అందరి దేవాది దేవతలు అందరూ కూడా లలితాదేవి రూపంలో వచ్చి అందరిని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ లలితా సహస్రనామం కూడా ప్రతినిత్యము పారాయణ, ప్రత్యేకంగా దసరా పండుగలలో, ఆ తర్వాత కార్తీక మాసంలో కుంకుమార్చన చేస్తూ శుక్రవారాల పూట తప్పనిసరిగా పారాయణ చేయడం వల్ల ప్రతి ఒక్కరి కూడా అంత శ్రీచక్రవాసిని అక్కడ నుండి మనల్ని దీవిస్తుందని కోరుతూ ఓం జై బోలో మాతారాణికి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.